వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నాకు కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి స్టిచ్ చేయించుకున్నవి, మంచి మంచి డిజైన్స్తో, లేటెస్ట్ డిజైన్స్తో, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ట్తో. సో అవి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు సీజన్లో అంటే ఫెస్టివల్ సీజన్ కదా, సో ఏదైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే యూస్ఫుల్ అవుతుంది మోడల్స్ అని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. వేరే వీడియోలో మిగతాగా ఫుల్ అన్ని డ్రెస్సెస్ చూపిస్తాను కొన్ని, ఎందుకంటే కొన్ని స్టిచ్చింగ్లో ఉన్నవి. సో అవి కూడా వచ్చిన తర్వాత రిమైనింగ్ డ్రెస్సెస్ అన్నీ కలిపి పార్ట్ 2 అనేది చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చి ఒక 6 డ్రెస్సెస్ దాకా చూపిస్తాను. సో ఇది ఫస్ట్ డ్రెస్ స్కై బ్లూ. ఇదైతే ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా అండ్ అట్లాగే ఫుల్ హ్యాండ్స్. సో నెక్ వచ్చి ఏంటి అంటే ఫ్రంట్ నెక్ చూడండి, ఇట్లా పైకే ఉంటుంది, ఇట్లా 3 హోల్స్, కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. పక్కన ప్రతి వేసుకుని నేను చూపిస్తాను వీడియో, అది కూడా చూడండి ఎంత బాగుంటుందో. బ్యాక్ వచ్చి ఏంటంటే ఓపెన్, ఇట్లా టూ ఓపెన్స్, 1 అట్లా కింద. లుక్ మాత్రం బాగుంటుంది, వేసుకుంటే తెలుస్తుంది. సో వేసుకుని కూడా చూపిస్తాను. సో ఇట్లా బ్యాక్ 2 సింపుల్గా ఉన్న మోడల్ మాత్రం చాలా లుక్ అయితే ఉంటుంది ఈ డ్రెస్. సో అండ్ సెకండ్ వచ్చి ఏంటి అంటే బేబీ పింక్. సో ఈ ఫ్రంట్ వచ్చి నేను చాలా బోట్ నెక్ అంటారు కదా, ఆ టైప్లో పలక పెట్టించుకున్నాను. పలక కాదు, దీన్ని ఏమంటే నెక్లెస్. సో హ్యాండ్స్ వచ్చి ఇట్లా లేటెస్ట్ ఇప్పుడు ట్రెండీ హ్యాండ్స్ కదా ఇవి. సో బ్యాక్ వచ్చినట్టయితే నా ఫేవరెట్ లవ్ సింబల్ కనిపిస్తుందా? సో నాకైతే ఇది కరెక్ట్గా లవ్ సింబల్ అనేది కరెక్ట్గా వచ్చింది కాబట్టి దీనికి అందం అనేది వచ్చింది. సో కింద వచ్చి ఏంటి అంటే ట్రెండీగా ఇప్పుడు ఇట్లా కుర్చీలు పెడుతున్నారు కదా, సో నేను ఒక సైడ్ ఏమంటారు ఒక స్టెప్ పెట్టించుకున్నాను. సో ఇక్కడ కూడా పెట్టించుకుంటున్నాను, బట్ నేను కింద మాత్రమే పెట్టించుకున్నాను. సో ఇదైతే ఆ లుక్ చాలా బాగుంది. సో ఇలా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది నా సెకండ్ డ్రెస్. అండ్ థర్డ్ డ్రెస్ వచ్చేసరికి ఎల్లో. ఇది కూడా అంతే, ప్లెయిన్ శారీ నేను ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. సో సేమ్ ఫ్రంట్ అయితే ఏం పెట్టించుకోలేదు, రౌండే. బ్యాక్ వచ్చినట్టయితే చూడండి ఇట్లా, ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. సో అదేవిధంగా హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హోల్ సింపుల్, అంటే అంత క్లియర్గా కనిపించదు. సో జస్ట్ ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇలా కింద కట్టుకునేలాగా. సో ఇది కూడా చాలా బాగుంటుంది, పెద్దగా స్కిన్ ఏం కనిపించదు, జస్ట్ అంతే. సో అదేవిధంగా కింద కూడా అంతే, ఇలా కుర్చీలు. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. చూస్తే అట్లా అనిపిస్తాయి కానీ డ్రెస్సెస్ మోడల్స్, బట్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. సో ఇది నేను వేసుకున్నది ఇది సేమ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది మోడల్. ఇది రౌండ్ వచ్చి ఇక్కడ బాల్స్ వచ్చింది, ఇక్కడ పలక వచ్చి ఇట్లా బాల్స్ వస్తాయి, ఓకేనా. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఏంటి అంటే నాకు పైనుంచి ఈ డ్రెస్ వచ్చి పైనుంచి బ్యాక్ తిరిగి వీడియో పెడతాను, పైనుంచి లేస్ కట్టుకునేలాగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే చిన్నగా ఇక్కడ ఇట్లా క్లాత్ వచ్చి ఇక్కడ కింద లేస్ వస్తుంది, పెద్ద డీప్ ఏం ఉండదు, బట్ మోడల్ మాత్రం బాగుంటుంది, ఫుల్ లెంత్. సో అట్లాగే ఫుల్ హ్యాండ్స్. నేను వేసుకున్నది ఈ మోడల్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, చిన్న చేంజ్, బట్ రెండు డ్రెస్సెస్ సూపర్ ఉంటుంది వేసుకుంటే. చూసారు కదా ఇట్లా బాల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. హ్యాండ్స్ నేను ఇక్కడ 3/4 హ్యాండ్స్ అట్లా పెట్టించుకున్నాను, దీనికి మాత్రం ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో ఇది కూడా అంతే, నా ప్లెయిన్ శారీని ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది కూడా సూపర్ లుక్ అయితే ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో పార్ట్ 2లో కూడా నేను ఇంకా మంచి మంచి డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ అనేవి చూపిస్తాను. అవి కలెక్షన్ నేను ప్రెజెంట్ కొన్ని స్టిచ్చింగ్లో ఉన్నాయి, సో అవి వచ్చిన తర్వాత అవి కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.